ప్రియులారా, మనందరం కూడా ఆరాధనలో భాగంగా మనం వాక్య భాగంలోకి వచ్చాం. ఈరోజు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట మరియు కృతజ్ఞత గలవారుగా ఉండుట అనే అంశం గురించి నేర్చుకుందాం. మొదటగా 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనం చదువుకుంటే అపోస్తలుడైన పౌలు కొన్ని మాటలు చెప్పడం జరిగింది. మనం ఆలోచిద్దాం. ఇవన్నీ సైలెంట్ కూర్చోమని. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనం చదువుకుందాం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. 2వ వచనము, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఇలాగా మనం చదువుకుంటే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి మనం 3 చదువుకుంటే అక్కడ ఒక లిస్టు ఉందండి. ఆ లిస్టు ఎవరి గురించట? అంచె దినములలో. అంటే అర్థం ఏంటి? చివరి గడియల్లో. అంటే ఇవే రోజులండి. యేసుక్రీస్తు వారు రాకముందు రోజులన్నీ కూడా కడవరి దినాలని, అంచె దినాలని, చివరి రోజులను పిలబడ్డాయి. ఈ రోజుల్లో మనుషులందరూ ఎలా ఉంటారంటే ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ మనుషులు ఎలాంటి స్వభావాల మనుషులు ఉంటారంటే స్వార్థం గల మనుషులు ఉంటారట, ఎక్కువ డబ్బును ఆశించే మనుషులుగా తయారవుతారట, అబద్ధాలు ఆడేవారు తయారవుతారట, అహంకారం ఎక్కువ మనుషులు ఉంటారట, తిట్టేవాళ్ళు దూషించే వాళ్ళు ఎక్కువైపోతారట, తల్లిదండ్రులకి అవిధేయ బతి వాళ్ళు ఎక్కువైపోతారట. అలాగా ఆ లిస్టులో చెప్పుతూ ఒక పదం వాడారు. ఏంట పదం అంటే కృతజ్ఞత లేనివారు అన్న పదం చేర్చారు. అంటే అర్థం ఏంటి? కృతజ్ఞత లేనివారు అంటే అర్థం ఏంటి? అంతే. చేసిన మేలును తెలుసుకొనగా తెలిసి కూడా మనం మర్చిపోవడం కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే థ్యాంక్స్ చెప్పడం అండి. కృతజ్ఞత అంటే థ్యాంక్స్ అని అర్థం. కృతజ్ఞత గలవారు అంటే అర్థం ఏంటంటే మనకు చేసిన మేలుకే మనం ఏం చేయాలి? మనం థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత లేనివని కూడా దేవుని వాక్యం వాడిని ఈ లిస్టులో చేర్చిన అర్థం ఏంటి? దేవుని దృష్టిలో కృతజ్ఞత లేనివారు కూడా అంటే వాళ్ళంటే కూడా దేవుడు ఆశించుకుంటాడు లేదా? ఆశించుకుంటాడు. దేవుడి దృష్టిలో స్వాతంత్ర్యాలు ఎలాగో, ధనాపేక్షలు ఎలాగో, తల్లిదండ్రులకు అవిధులు ఎలాగో వాళ్ళతో పాటు ఎవరు చేర్చారు? కృతజ్ఞత లేనివారిని చేర్చారు. కృతజ్ఞత లేనివారంటే అర్థం ఏంటంటే నువ్వు మేలు పొందుకొని దేవుని ఎరిగి దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోవడము కృతజ్ఞత లేనివారని గ్రంథం చెప్తుంది. ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా దేవుణ్ణి ఎరిగిన వారా, దేవుణ్ణి ఎరగని వారా? దేవుణ్ణి ఎరిగిన వారం మనందరం కూడా. నిజ దేవుని ఎరిగిన వారం, జీవము గల దేవుని ఎరిగిన వారం మనందరం కూడా. అలాంటి వ్యక్తులుగా మనము దేవునికి స్తుతులు చెల్లించాలా లేదా, కృతజ్ఞతలు చెల్లించాలా లేదంటే చెల్లించబడక మనందరం ఉండాలి. మరొక మాట చదువుకుంటే కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. దేని వాక్యం ఏం సెలవుస్తుందంటే క్రైస్తవులుగా మనకి ఇవ్వబడిన హెచ్చరిక ఏంటంటే మనం అందరూ కూడా ప్రార్థన యందు ఎలా ఉండాలట? నిలకడగా ఉండాలట. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై ఎలా ఉండాలట అంటే అర్థం ఏంటండి? అంటే మనం దేవుడికి ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలట? థ్యాంక్స్ చెప్పే విధంగా మనసు కలిగి ఉండాలండి. దేవునికి ఏం చెప్పే మనసు ఉండాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లింపే మనసు మనము కలిగి ఉండాలి. కృతజ్ఞత గలవారుగా ఉండేవారు క్రైస్తవులు అయితే, కృతజ్ఞత లేనివారు ఎవరు? లోకం, అన్యులు. దేని వాక్యం స్పష్టంగా చెప్తుంది మనుషులందరూ కూడా ఎలా ఉన్నప్పుడు కూడా క్రైస్తవులు అనేవారు ఎలా ఉండాలంటే కృతజ్ఞత గలవారుగా ఉండాలి. అదే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 చదువుకుంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఎందుకొరగే మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి మరియు
కృతజ్ఞులై ఉండుడి, కృతజ్ఞులై ఉండుడి, కృతజ్ఞులై ఉండండి. అర్థం ఏంటంటే మీరు స్తుతులు చెల్లించే మనసు గలవారే ఉండమని గ్రంథం మనకు సెలవిస్తుంది. ఒక వ్యక్తి మనకు మేలు చేస్తే మనం థ్యాంక్స్ చెప్తాం, దాన్ని కృతజ్ఞత అంటాం. అదే దేవునికి మనం థ్యాంక్స్ చెప్తే దాన్ని కృతజ్ఞత స్తుతులు అంటాం. కృతజ్ఞత వేరు, కృతజ్ఞత స్తుతులు వేరు. కృతజ్ఞత స్తుతులు అనేది ఎవరు చెల్లించాలి? దేవుడు చెల్లించాలి. కృతజ్ఞతలు ఎవరు చెల్లించాలి? సాధారణ మనుషులు చెల్లిస్తాం. కృతజ్ఞత స్తుతులు అనేది మనం దేవుడికి చెల్లిస్తామండి. అయితే దేవుడికి నిజంగా ఆయన కృతజ్ఞత కలిగిన వ్యక్తే కాదు అంటే దేవుడు మన స్తుతులు చెల్లించాలా లేదా? చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి దేవుడికి మనం స్తుతులు? దేవుడు మనకి ఏం చేశాడు? ఆయన మేలు చేశాడా లేదా? చేశాడు. అయితే ఒక మాట మనం చదువుకుంటే ప్రకటన గ్రంథము 4:9 చదువుకుంటే, ప్రకటన గ్రంథము 4:9 చదువుకుంటే పరలోకంలో దేవుడి యొక్క స్థితి ఎలా ఉందో అక్కడ వచనం చెప్తుందండి. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞత స్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా పరలోకంలో ఒక సింహాసనం వేయబడి ఉంటే ఆ సింహాసనం ఎవరు ఉన్నారట? తండ్రి దేవుడు ఉన్నాడు. తండ్రి దేవుడు ఉంటే తండ్రి దేవుడు చుట్టూ 4 జీవులు ఉన్నాయట. 4 జీవులు దేవదూత గణాంగాన్ని సూచిస్తే ఆ దేవదూత గణాంగం బట్ట రాత్రి పగళ్ళు దేవుడు స్తుతిస్తూ ఏమంటున్నాయంటే, దేవునికి యుగ యుగములు జీవించున్న దేవుడికి మహిమయు ఘనతయు కృతజ్ఞతలు చెల్లించు కలుగునగాక అనే పదం వాడడం జరిగిందండి. అంటే పరలోకంలో కూడా దేవదూతలు దేవుడు స్తుతిస్తున్నాయా లేవా? ఎవరు స్తుతిస్తున్నాయి? దేవుడికి నిరంతరము కృతజ్ఞతలు కలగాలని దేవుడు స్తుతిస్తున్నాయి. ఎందుకంటే ఆయన అర్హుడు. ఆయన కృతజ్ఞత స్తుతులు పొందడానికి అర్హుడు మన దేవుడు అని గ్రంథం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 7:12 చదువుకుంటే, దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండేది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. మరొక సందర్భం కూడా 7 చదువుకుంటే ఇక్కడ కూడా దేవదూతలందరూ కూడా దేవుని ఎలా స్తుతిస్తున్నారంటే యుగ యుగముల వరకు, అంటే నిరంతరం స్తోత్రార్హుడు మన దేవుడు. నిరంతరం కూడా ఆయనకి ఏం కలగాలంట? కృతజ్ఞతలు కలగాలి, ఘనత కలగాలి, మహిమ కలగాలని దేవుని స్తుతిస్తున్నాయి. దేవుడు అర్హుడు. దేవదూతలు ఎందుకు దేవుణ్ణి కృతజ్ఞత తెలుపుతారంటే దేవదూతలకు అర్థమైంది, మేము సొంతంగా మేము పుట్టలేదు, మమ్మల్ని నిర్మించబడేవాడు దేవుడు. ఎవరు తెలుసుకున్నారు? దేవదూతలు తెలుసుకున్న కాబట్టి దేవుని స్తుతిస్తున్నాయి పరలోకంలో. కాబట్టి మనుషులందరూ కూడా ఇప్పుడు అయితే లోకంలో మనుషులు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా లేదా అంటే ఎక్కువ మంది చెల్లించడం లేదు. ఎందుకు చెల్లించలేదు అంటే దేవుణ్ణి ఎరగని స్థితిలో చాలా మంది ఉన్నారు లోకంలో. అలా ఉండడం కారణం సాతాను మనుషుల హృదయాన్ని మూసివేసి దేవుణ్ణి దూరం చేశాయి. ఆ సాతాను ఊబిలో నుండి మనందరం బయటకు వచ్చి మనందరం ఎవరిని ఎరిగాం? దేవుణ్ణి ఎరిగాం. దేవుని ఎరిగి మనం సంఘంలోకి వచ్చాం. ఇప్పుడు మనందరం డ్యూటీ ఏంటి? మనందరం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు మనం తెలపాలి, చెల్లించాలి. ఎందుకంటే భూమి మీద మనిషి జీవితం ఒకటే ఉంటుంది. బ్రతికిన వారు మాత్రమే దేవునికి స్తుతులు చెల్లించాలండి. చనిపోయిన తర్వాత మనం దేవుని స్తుతులు చెల్లించగలమా? చెల్లించలేం. సమాధిలో రాకముందే మన జీవితంలో మన దేవుణ్ణి స్తుతించాలి. సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత మన దేవుని మనము స్తుతించలేము. నేను స్తుతిద్దామన్నా దేవుడు యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు. కీర్తన 6:5 చదువుకుంటే 6వ కీర్తన 5వ చదువుకుంటే కీర్తనకారుడు అంటున్నాడు, దేవుణ్ణి సజీవులు స్తుతించాలా బ్రతికోడు చనిపోయి స్తుతించడం మాట అంటున్నాడు అండి. అక్కడ మరణమైన వారికి ఈరోజు జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతలు చెల్లించదని అంటాడండి. అక్కడ క్వశ్చన్ వేస్తున్నాడు కీర్తనకారుడు. దేవా తండ్రి
బ్రతికిన వారి నిన్ను అంటే మరణమైన వారికి నీకు జ్ఞాపకం ఉండదు. ఒక వ్యక్తి చనిపోయి వాడి ఆత్మ పాతాళంలో వెళ్ళిపోతే ఆ వ్యక్తి మీద దేవుడి కృతజ్ఞతలు చెల్లించలేడు. మరి వ్యక్తి ఎప్పుడు చెల్లించగలడు కృతజ్ఞతలు దేవుడికి? భూమి మీద ఉన్నప్పుడే, బ్రతికున్నప్పుడే, నీ దేహంతో ఉన్నప్పుడు దేవునికి స్తుతులు చెల్లించగలరు. సజీవులే కృతజ్ఞతలు చెల్లించగలరు తప్ప చనిపోయిన వారు కృతజ్ఞతలు చెల్లించలేరు. వాళ్ళకి అవకాశం లేదు. దేవుని అవకాశం కూడా తరం అయిపోయింది, అలా ఒక వంతు అయిపోయింది భూమి మీద. కాబట్టి క్రైస్తవుల గురించి దేని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం కృతజ్ఞత గలవారు గ్రంథం సెలవిస్తుంది. మరొక మాట చదువుకుంటే ఎఫెసీ రాసిన పత్రిక 5:20 చదువుకుంటే, ఎఫెసీ రాసిన పత్రిక 5:20 చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు అనేగా పౌలుగా చెప్పడం జరుగుతుంది. మనం ఎవరు కృతజ్ఞత చెల్లించాలి? తండ్రి అయిన దేవునికి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనం స్తుతులు చెల్లించాలి. దేని విషయమై స్తుతులు చెల్లించాలట? అక్కడ పదం ఏ పాడారు? అక్కడ దేని గురించి చెల్లించాలి? మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి, సమస్తమును గూర్చి మనం ఏం చేయాలట దేవునికి? అంటే సమస్తంలో ఏమున్నాయి అక్కడ ఆలోచిద్దాం. మనం గమనించిన పాయింట్ ఏంటంటే, క్రైస్తవులుగా మనము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి, థ్యాంక్స్ చెప్పాలి. దేని గురించి థ్యాంక్స్ చెప్పాలంటే సమస్తం గురించి థ్యాంక్స్ చెప్పాలి గ్రంథం చెప్తుంది. ఆ సమస్తంలో ఏమున్నాయి మనం ఆలోచిద్దాం. మరొక మాట కూడా చదువుకుంటే కొలస్సీ రాసిన పత్రిక 3:17 చదువుకుంటే, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసిననో ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయడి. సమస్తమును పదం అండర్లైన్ చేసుకోవాలి అక్కడ మనం. సమస్తమును అన్న మాట ఇందాక కూడా చేద్దాము. ఎఫెసీ 5:20 చదువుదాము. కొలస్సీ 3:10 ఏమంటే సమస్తము గురించి మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించమని గ్రంథం చెప్తుంది. అంటే దేని గురించి చెల్లించాలండి? ఒకసారి ఆలోచిద్దాం. దేని గురించి చెల్లించాలి దేవుడికి మనం? సమస్తం అంటే సమస్తం ఏమేమి ఉన్నాయండి? మన ప్రాంతంలో ఇప్పుడు ఏమి ఉండాలి? మన ప్రాంతంలో ఎంతసేపు మన జనరల్గా ప్రాంతాలు ఎలా ఉంటాయంటే, తండ్రి మాకు ఆ అవసరం ఉంది, ఏ అవసరం ఉంది, ఇవే మాటలు తప్ప నీకు థ్యాంక్స్ తండ్రి నాకు ఇవన్నీ ఇచ్చావు అన్న మాట జనరల్గా సాధారణ ఎక్కువ మంది వాడరు. ఎందుకంటే మనం గుర్తించలేకపోతున్నాం. అవునా కదండి? చాలా మంది వాళ్ళ జీవితంలో ఉన్న మేలు గుర్తించలేకపోతారండి. గుర్తించలేకుండా ఉన్నదానికి థ్యాంక్స్ చెప్పడం కన్నా లేని వారి గురించి నాకు ఇంక ఇవి కావాలి అవి కావాలి అడుగుతారండి. ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక బైక్ ఉందండి. ఆ వ్యక్తి ఏం కోరుకుంటాడో దేవుడి దగ్గరికి వచ్చి నాకు కారు కావాలనుకుంటాడండి. ఆ వ్యక్తి ఏం మర్చిపోయాడు అక్కడ? నాయన నువ్వు నాకు బైక్ ఇచ్చావు. బైక్ లేదు చాలా మంది ఉన్నారు, నేను అందుకు నేను కృతజ్ఞుడని థ్యాంక్స్ చెప్పాలి. అది మర్చిపోయి ఏమని అడుగుతాడు? కావాలి అడుగుతాడు. అర్థమవుతుందా? ఇంకో వ్యక్తి ఆరోగ్యం ఉంది, ఆడ అరవై బాగానే పనిచేస్తాయి. ఆ వ్యక్తి ఇంకేమంటాడు? నాకు ఇంకా మంచి స్థితి కావాలి, మొత్తం డబ్బు కావాలి, స్థితి కావాలి అంటాడు. ఆ వ్యక్తి దేవుడి వ్యక్తి తగ్గితే ఎలా ప్రార్థన చేయాలంటే, నాయన నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, నాకు కళ్ళు ఇచ్చావు, 2 చేతులు ఇచ్చావు, అన్ని అవయవాలు ఉన్నాయి. అవయవాలు ఏమో చాలా మంది లోకాలు ఉన్నారు లేదా? వాళ్ళకన్నా మన స్థితి మంచిదా కాదా? మంచిదా కాదండి? నిజం కళ్ళు లేని వారు భూలోకంలో ఉన్నారా లేదండి? ఒకసారి సంఘంలో ఒక ఆయన ఒక గుడ్డివాడు వచ్చాడండి. ఆయన ఎంత దూరం నుంచో వచ్చాడు. ఒకసారి కర్ర పట్టుకొని ఒక సహాయంతో సంఘానికి వచ్చాడు చర్చికి. కళ్ళు లేనివాడు. కళ్ళు లేనివాడు పోతే మనం ఎంత గొప్పవాళ్ళండి? అసలు గొప్పలం కదా మనం, ఎంతో అదృష్టవంతులం అండి. కానీ మనం గుర్తించగలిగామా? గుర్తించలేము. ఎందుకంటే మన మనస్సు అలాంటిదండి. మన మనస్సు ఎప్పుడు కూడా ఉన్నదాన్ని స్థితిని గుర్తిరాదు, కానీ ఇంకా కావాలి ఆ దురాశ ఏదో ఉంటుందో దాన్ని బట్టి మనం ఇంకా ఎక్కువ కోరుకుంటాం. కాబట్టి గ్రంథం ఏం చెప్తుందంటే, సమస్తలకు వచ్చి మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అలా చెల్లించిన వారట
దేవుని చిత్తాన్ని జరిగించిన వ్యక్తి అని గ్రంథం చెప్తుంది. అలా చెల్లించబడే దేవుని ఆజ్ఞట. మొదటి దశమ రాసిన పత్రిక 5:10 చదువుకుంటే, పదహారు చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతలు చెల్లించుడి. ఇక్కడ కూడా మరొకసారి 3 సారి ఏముండు పౌలు గారు ఇక్కడ ప్రతి విషయమందును ఏం చేయాలట? మనము కృతజ్ఞతలు చెల్లించాలి. మరి ఇంకేమంటున్నాడు? ఇలాగ చేయట యేసుక్రీస్తునందు నీ విషయములలో దేవుని చిత్తము. ఇక్కడ జాగ్రత్త గమనించేస్తే మరొకసారి ఏమన్నారంటే పౌలు గారు ప్రతి విషయం మనం ఏం చేయాలట? కృతజ్ఞతలు చెల్లించాలి. ఇలాగ చేయడం అట ఏంటట? ఇలా చేయడం అనేది అంటే థ్యాంక్స్ చెప్పడం అనేది క్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. అంటే అర్థం ఏంటంటే థ్యాంక్స్ చెప్పేవాడు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాడు. థ్యాంక్స్ చెప్పని వాడు దేవుని చిత్తాన్ని తృణీకరించట్లేదు, దేవుని జరిగించట్లేదు ఆ వ్యక్తి. కాబట్టి కృతజ్ఞత చెల్లించడం ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. థ్యాంక్స్ చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ పని అండి. గ్రంథం స్పష్టంగా చెప్తుంది, కృతజ్ఞత లేనివారు కృతజ్ఞత గలవారు. దేవుడు ఎరిగిన వారు క్రైస్తవులు కృతజ్ఞత గలవారుగా ఉండాలి. వాళ్ళ జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవునికి స్తుతులు చెల్లింప మనసు గలవారుగా ఉండాలి. అయితే మనం ఏ విషయాల్లో మనం దేవునికి స్తుతులు చెల్లించాలో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. మొదటగా 139 కీర్తన 13-14 చదువుకుంటే దావీదు గారు అంటారు కొన్ని మాటలు ఆలోచిద్దాం. మన దేవునికి ఎందుకు స్తుతులు తెలపాలి, దేవునికి తెలపాలి అని ఆలోచించినప్పుడు కొన్ని మాటలు ఆలోచిద్దాం. 139 కీర్తన 13-14 చదువుదాం. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే, నీవు నన్ను కలుగు చేసే విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుడుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. దావీదు చక్ర మాట చెప్పాడండి. నాయన, నా అంతర్గతం నీవే కలుగు చేసావు, నా శరీరాన్ని నువ్వే రూపొందించావు, నా శరీర అవయవాలను నువ్వే రూపొందించావు, నా తల్లి గర్భంలో నువ్వే నన్ను పుట్టించావు అని ఎవరు గుర్తించాడు? ఆ వ్యక్తి దావీదు గుర్తించాడు. నీవు నన్ను కలుగు చేసి విధం చూడగా నాకు భయమును ఆశ్చర్యను పుట్టుచున్నవి. నాయన, ఎంత గొప్ప నిర్మాణకుడు నువ్వు ఎంత జాగ్రత్తగా సృష్టించవో తల్లి గర్భం నుండి. నేను భూమి మీద ఉన్నానంటే నా తల్లి గర్భం నిర్మించింది ఎవరు? నువ్వే అనేసి దావీదు ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతలు అందుబట్టి దేని బట్టి? నువ్వు నన్ను కొలు చేసిన విధానం బట్టి, నన్ను పుట్టించిన విధానం బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. కాబట్టి ఇక నుంచి మన ప్రార్థనలో ఎలా ఉండాలంటే, మన ప్రార్థన చేసినప్పుడు మనం ఏం స్తుతించాలంటే, నాయన నన్ను నిర్మించేవాడు నీవే, నన్ను పుట్టించేవాడు నీవే, కాబట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మనం చెప్పాలని. అర్థమైందా? తర్వాత రెండో మాట మనం ఆలోచిస్తే, దేవుడే మనల్ని పుట్టించాడు. అంతేకాకుండా పుట్టించిన మనకి ఆహారం కూడా ఇస్తుంది ఎవరు? దేవుడే. మన ఆహారం అన్నం తింటున్నాం, కూరలు తింటున్నాం, అవన్నీ ఎక్కడ వస్తున్నాయి? అన్నం ఎక్కడ వస్తుంది? వరి పండిస్తే అన్నం వస్తుంది, వరి ఎక్కడ వస్తుంది? పొలం పంటే వాడు పొలం విత్తనం నాటాలి, మరి విత్తనం ఎలా మొలుస్తుంది? ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఇవన్నీ కూడా మరి పొలం ఒక పంట పండాలంటే ఏమి ఉండాలి? వర్షం ఉండాలి, భూమి ఉండాలి. భూమి ఎవరిది? వర్షం ఎవరిది? సమస్తం దేవుడిదే. మన జస్ట్ పని చేస్తున్నాం అంతే. దేవుడు వర్షం మొలిగిపోతే భూమి పండుతుందా? భూమి పంటనేస్తుందా? అంటే అన్నిటికీ మూలం ఎవరు? దేవుడు. అపోస్తల కార్యములు 17 అధ్యాయము, అపోస్తల కార్యము 14 అధ్యాయం 17 చదువుకుంటే పౌలు గారు అంటారు, అపోస్తల కార్యములు 14-17 చదువుకుందాం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించచ్చు. ఆ పదం అంటలని చేసుకున్నాం మనం అక్కడ. ఆహారము అనుగ్రహించచ్చు. ఆహారం ఇచ్చింది ఎవరు? దేవుడు. మనం పుట్టించింది దేవుడు, మనం బ్రతకడానికి ఆహారం ఇస్తుంది దేవుడు, మనం పీల్చడానికి గాలిని ఇస్తుంది దేవుడు, మనం త్రాగడానికి
నీరునిస్తుంది దేవుడు. ఇక చదువుకుంటే ఋతువులు దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయంలో నింపుచు, మేలు చీయుట చేత తన గురించి సాక్ష్యం లేకుండా చీరు బిగ్గరగా చెప్పిరి. మేలు చీయుట చేత, మేలు చేస్తున్నాడు లేదు దేవుడు? చేస్తున్నాడు. అన్నిట్లో దేవుడు ఉన్నాడా లేదా? కానీ జనాలు గుర్తిస్తున్నారా? లోకంలో గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించట్లేదంటే వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు. మనం దేవుని ఎరిగాం కదా. కాబట్టి మనం దేవుని ఎందుకు స్తుతించాలంటే మనకి ఆహారం ఇచ్చాడు కాబట్టి దేవుడు మనకు బ్రతకడానికి మనం దేవుని మనం కృతజ్ఞతలు చెల్లించాలి. మొదటి తిమోతి రాసిన పత్రిక 4:4 చదువుకుంటే, మొదటి తిమోతి పత్రిక 4:4 చదువుకుందాం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకున్న నెడల ఏదియో నిషేధింపదగ్గది కాదు. గ్రంథం స్పష్టంగా ఏం చెప్తుందంటే, క్రైస్తవులు ఉద్దేశించి మనం ఏది తిన్నా సరే మన ముందు ఏం చేయాలండి? దేవునికి కృతజ్ఞత తెలపాలండి. థ్యాంక్స్ చెప్పి మన నోట్లో తినాలండి. ఏదైనా సరే మనం ఏం చేసినా సరే మనం తిన్నప్పుడు ఆహారం కానీ నీళ్ళు కానీ మనం ఏం చేయాలి? మొదట దేవునికి థ్యాంక్స్ చెప్పి మనం తినడం స్టార్ట్ చేయాలి, అలవరుచుకోవాలి. ప్రార్థన చేయకుండా ఏ క్రైస్తవుడు కూడా ఏది కూడా మనం తినకూడదు, ముట్టకూడదు. అందుకు బెస్ట్ ఉదాహరణ కూడా యేసుక్రీస్తువారే. ఆయన భూమి ఉన్నప్పుడు ఆహారం పంచిపెట్టిన ప్రతి సందర్భంలో కూడా ఆయన ఏం చేశాడు? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. ఒక మాట చదువుకుంటే మత్తయి సువార్త 15:36 చదవండి ఎవరో ఒకరు దయచేసి. కృతజ్ఞతలు చెల్లించిన పదం వాడారండి అక్కడ. కృతజ్ఞతలు చెల్లించి అంటే మనం ఏం చేయాలట? దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మనం ఏం చేయాలట? భోజనం చేయాలండి. కృతజ్ఞతలు చెల్లించుకొని మనం ఎప్పుడు కూడా భోజనం చేయకూడదు. అది అలా చేస్తే మటుకు మనం దేవుణ్ణి అవమానపరిచినట్టు. ఒక విధంగా మొదటి కొరింథీ 10:31 ఏముంటుందంటే, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసిన సమస్తంలో దేవుని మహిమ కొరకు చేయడానికి పదం ఉంటుందండి అక్కడ. ఏం తిన్నా ఏం తాగినా ఏం చేసినా ముందు ఏం చేయాలి? దేవునికి నాయన థ్యాంక్స్ తండ్రి, దేవుడా నాకు ఇచ్చావు ఆహారం తినడానికి, థ్యాంక్స్ నాయన అని దేవుడికి కృతజ్ఞతలు తెలిపి అప్పుడు మనం తినాలండి. అది మొదట మనం ఏం నేర్చుకున్నాం? దేవుడికి ఎందుకు స్తుతులు చెల్లించాలి? మనల్ని పుట్టించిన విధానం బట్టి దేవుడికి స్తుతులు చెల్లించాలి. రెండో విషయం ఏంటి? ఆహారం మనకు ఇస్తున్నందుకు దేవుడు మన స్తుతులు మనం చెల్లించాలి. మూడోది ఏంటంటే, రోమీయుల రాసిన పత్రిక 1:20-21 చదువుకుంటే, రోమీయుల రాసిన పత్రిక 1:20-21 ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులు ఆలోచించడం వలన తేటపడుచున్న కనుక నిరతులే ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లింపడం లేదు, కానీ తమ వాదం లేదు విడుదలేదు. అక్కడ పదం ఏముంటుందంటే 20 చదువుకుంటే, ఆయన అదృశ్య లక్షణములు. ఇప్పుడు భూమి మీద దేవుడు పనిచేస్తున్నాడా లేదా అనే దానికి ఉదాహరణ ఏంటండి? దేవుడు భూమి మీద ఎలా కనబడుతుంటే అదృశ్య లక్షణాలతో కనబడుతుంది. దేవుడు పనులు ఎలా ఉంటాయి అంటే కనబడు కంటికి దేవుడు కనపడదు. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన పనులు కూడా అదృశ్యంగా ఉంటాయండి. దేవుడు వెనక నడిపిస్తూ ఉంటాడండి. కొంతమంది అట దేవుడు లేదని వాదిస్తారు. ఎవరు వాళ్ళు? నాస్తికులు. లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే దేవుడు లేడని అంటారు. అసలు దేవుడు ఉన్నాడు లేని ఉదాహరణ ఏంటంటే, సూర్యుడు ఈ సృష్టినండి. ఈ చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, సూర్యుడు కనబడుతున్నాడు, రాత్రి చంద్రుడు కనబడుతుంది. ఇవన్నీ కూడా ఎవరు నిర్మించారు? ఏదో శక్తి నిర్మించిందే కదా. ఆ శక్తి ఎవరు? ఆ శక్తి స్వరూపమే దేవుడు. దేవుడు మాకు ఏం సెలవు? అలాంటి వ్యక్తులు చెబుతూ వారు సృష్టిని చూసిన అక్కడ ఏముందంటే, జగదుత్పత్తి మొదలుకొని సృష్టిని మన వస్తువులు ఆలోచించడం వలన తేటపడుచున్న కానీ వారు నిరతులే ఉన్నారు. మరియు వారు దేవుడు ఎరిగి ఆయన దేవుడిగా మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లింపలేదు. ఒక రోజు సూర్యుడు అంతా రాకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందని, ఒక రోజు చంద్రుడు రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందని. అంటే మనం ఒక ప్రకృతి మనం చూస్తే మనకి ఏం గుర్తు రావాలంటే, దేవుడే సృష్టించాడు, దేవుడి చేత నిర్మించబడి మనం అలా ఆలోచించుకోవాలట.
లోకంలో పెద్ద పెద్ద సముద్రాలు, పెద్ద పెద్ద కొండలు, పర్వతాలు, పెద్ద పెద్ద చెట్లు, ఇవన్నీ కూడా ఎవరితో నిర్మించబడ్డాయి? దేవుడితో నిర్మించబడింది. కాబట్టి మన దేవుడికి ఎందుకు స్తుతులు చెల్లించాలంటే, నాయన ఇంత మంచి ప్రకృతిని ఇచ్చావు, ఇంత పెద్ద అందాన్ని, ఒక మంచి గ్రహాలు మా ఉంచి నువ్వు దయచేసావు, కాబట్టి అందుబట్టి స్తుతులు చెల్లించిన మనం ఆ విధంగా మన దేవుడిని లోకం బట్టి దేవుని స్తుతులు చెల్లించాలని. అది 3వ పాయింట్. అయితే 4వది ఏంటంటే, మనకు చేసిన ఉపకారాలకి దేవుడు మనము స్తుతులు చెల్లించాలి. ఉపకారం అంటే అర్థం ఏంటంటే, ఉపకారం అంటే మేలులు, మంచి పనులు. దేవుడు మనకి మంచి పనులు ఏం చేశాడు వ్యక్తిగతంగా కొన్ని ఆలోచిద్దాం. ముందుగా కీర్తనకారుడు ఏమంటాడంటే, ఒక మాట చదువుకుంటే 145వ కీర్తన 8 నుంచి 10 చదువుకుంటే, కీర్తనకారుడు మాట ఆలోచిద్దాం. 145వ కీర్తన 8 నుంచి 10 చదువుతాం. యెహోవా దయాదాక్షము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కరికరములు ఆయన సమస్త కార్యం మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నవి, నీ భక్తులను సన్నతించను అంటాడు కీర్తనకారుడు. నీ క్రియలన్నీ కూడా నీకు కృతజ్ఞతలు చెల్లించున్నవి అంటాడు. ఏంట క్రియలు మనసును ఆలోచిస్తే, ఇంకా కీర్తన 103:2 చదువుకుంటే, మరొక కీర్తనకారుడు ఏమంటాడంటే 103వ కీర్తన 2 చదువుకుంటే, దావీదు అంటున్న మాట ఆలోచిద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారంలో దేవుణ్ణి మరువము అంటాడు. ఇక్కడ దావీదు తనతో తానే చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, నాలో ఉన్న ప్రాణమా, నువ్వు దేవుని మర్చిపోకు, ఆయన చేసిన మేలును మర్చిపోకు, దీన్ని మరవద్దు అంటాడు. ఏంట మేలులు? దేవుడు దావీదు మాత్రమే కాకుండా మనుషులందరికీ చేసిన మేలు ఆలోచించగలిగితే కొన్ని మాటలు ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక కుటుంబం కట్టబడాలంటే ఎవరి ప్రేమే ఉండాలండి? దేవుని ప్రేమే ఉండాలండి. కుటుంబంలో ఎవరు ఉంటారండి? భార్య, భర్త, పిల్లలు, తల్లి, ఇవన్నీ కూడా ఒక కుటుంబం. అంటే మొదట భార్య భర్త, తర్వాత తల్లిదండ్రులు అవుతారు వాళ్ళే, అంతే కదా. మొదట ఆదాము హవ్వ కూడా భార్య భర్త, తల్లిదండ్రుల ముందు భార్య భర్తలు. మొదట ఇప్పుడు ఒక వ్యక్తికి భార్యనిచ్చింది ఎవరు? ఒక వ్యక్తికి భార్య దొరికితే ఎవరో దొరికిందట? దేవుని వల్ల దొరికిందే. కొన్ని మాట మనం ఆలోచిస్తే, సామెతలు 19:14 చదువుకుంటే, సామెతలు 19:14 చదువుకుంటే, ఒక కుటుంబంలో ఒక భార్యను చెప్పతో మాట అంటాను, సుబుద్ధి గల భార్య. చదవండి ఒకసారి. గృహమును విత్తమును స్వాస్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దానం అంటే ఎవరండి? దానం అంటే బహుమానంగా గిఫ్ట్గా ఇవ్వడం అని. ఒక కుటుంబంలో ఒక భార్య స్త్రీ వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చిందా అమ్మాయి? దేవుని వల్ల వచ్చిందండి. దేవుని వల్ల కుటుంబంలో ఒక స్త్రీ రాగలుగుతుంది. కుటుంబంలో యెహోవా ఇచ్చిన దానం గ్రంథం చెప్తుందండి. కానీ మనం ఏమనుకుంటాం, మనుషులు పెళ్లి చూపులు చూసాం, పెళ్లి సంబంధాలు ఓకే అయిపోయి మా ఇంటికి అమ్మాయి ఇచ్చింది, కుటుంబం ఏర్పడింది. కానీ గ్రంథం ఏం చెప్తుందంటే, ఒక కుటుంబంలో నీ బట్టి కాదు కానీ దేవుని యొక్క దానం అని గ్రంథం చెప్తుందండి. భార్య మాత్రమే దేవుడి యొక్క దానమా? పిల్లలు కూడా దేవుడు ఇచ్చిందే. కీర్తన 27:3 చదువుకుంటే ఏముంది అక్కడ? గర్భఫలం ఆయన ఇచ్చే స్వాస్థ్యము. చదవండి 27:3 చదువుకుందాం. కీర్తన, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. బహుమానం అంటే అర్థం ఏంటండి? గిఫ్ట్ అండి. మన పిల్లలు మన బట్టి రాలేదండి. మన పిల్లలు ఎవరు బట్టి కలిగారండి? దేవుని బట్టి కలిగారండి. ఒక మనుషుడు మనకు ప్రాణం పుట్టిందంటే ఎవరి కోపం ఉంది అక్కడ? ఇప్పుడు అవ్వమ్మకి పిల్లలు పుట్టినప్పుడు, కయ్యని పుట్టినప్పుడు ఆమె ఏముందంటే దేవునితోని, నేను దేవుని దయ వలన ఒక మనిషిని సంపాదించుకోండి అంటారు. ఎవరి దయ ఉందంటే అక్కడ? ఆ విషయం ఎవరు గుర్తించారు? అవ్వమ్మ గుర్తించిందండి. దేవుని దయ లేకపోతే ఒక మనిషి జన్మించరు ఎవరు కూడా. కాబట్టి ఒక కుటుంబంలో భార్య రావాలన్నా ఎవరి ప్రమేయం ఉంది? యెహోవా ఇచ్చిన దానం గ్రంథం చెప్తుంది. పిల్లలు ఉండాలంటే అది ఎవరు అంటే, పిల్లలు దేవుని యొక్క బహుమానం అన్నమాట. దేవుని యొక్క ఆయన గిఫ్ట్ పెట్టి పిల్లలు వస్తారు కుటుంబంలో. ఇంకా మనం చదువుకుంటే, ప్రసంగ గ్రంథము 5:19 చదువుకుంటే, మనకి ఇచ్చిన ఆరోగ్యం కూడా ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చిందే. ప్రసంగ గ్రంథము 5:19 చదువుకుంటే, మరియు దేవుడు ఒకనికి
ధనదాని సమృద్ధినిచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నటకును తన కష్టాజితమందు సంతోషించుటను వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగిన అనుకొనవలెను. చాలు. జ్ఞానిగిన సొలొమోను ఎంత కోటీశ్వరుడో మనకు తెలుసు. ప్రపంచంలో ఆయన మించిన కోటీశ్వరుడు ఇంకెవడో కూడా లేడు. అటువంటి జ్ఞాని సొలొమోను చెప్పిన మంచి మాట ఏంటంటే, దేవుని యొక్క శక్తిని బట్టి ఒక వ్యక్తి ఆ వ్యక్తికి ధనదాని సమృద్ధినిచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు పదం ఉందండి అక్కడ. తర్వాత అన్నపానములు పుచ్చుకున్నట్టు ఎందు తన కష్టాజిత ముందు సంతోషించుట ఎందు వీలు కలిగిన ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, మన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మనకు కుటుంబం ఉంది. మనకున్న కష్టాజితంతో, మనకున్న శాలరీతో, మనకున్న జీతంతో ఎంతో కొంత కానివ్వండి, అది 10,000, 5,000, 50,000, 1,00,000 ఎంతో కొంత సంఖ్య పక్కన పెడితే మనకున్న స్థితిలో నువ్వు హ్యాపీగా తింటూ నువ్వు హ్యాపీగా ఉన్నావంటే ఆ స్థితి దేవుని వల్ల కలిగిన ఆశీర్వాదం గుర్తించాలట. అర్థమవుతుందండి? అత్యంత ధనుడైన జ్ఞాని సొలొమోను ఏమన్నాడంటే, మీకు నా అంత కోటీశ్వరుడు అయిపోవాలి అనలేదని. నీకు ఉన్న దాంట్లో నువ్వు హ్యాపీగా తిని ఉన్నావంటే ఫ్యామిలీతో, నీకు అంత మించి మరి నీకు అదే ఆశీర్వాదం ఉంటాడు దేవుని. అర్థమవుతుందండి? కానీ జనాలు ఏమనుకుంటారండి, ఆశీర్వాదం అంటే అలా అర్థం మార్చారండి. ఆశీర్వాదం అంటే మాకు గొప్ప కారులు ఉండాలి, పెద్ద బంగ్లాలు ఉండాలి, రిచ్గా బతకాలి, మంచి లైఫ్ స్టైల్ బతకాలి, అది కాదు ఆశీర్వాదం. ఆ వ్యక్తి అందరూ దేవుడు గుర్తించడండి. జీవితంలో దేవుడు అర్థం అవడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ ఫ్యామిలీ ఉంది, నీకు తిండి లోటు లేకుండా నువ్వు ఉన్నావంటే, నువ్వు పూర్వగుడిలో తిండి లేకుండా ఉన్నావంటే అది ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదం అంటాడు. కాబట్టి ఇక్కడ పదం ఏముందంటే, వీలు కలుగు చేసిన ఎడల తన కష్టాజితం ముందు సంతోషించేందు వీలు కలుగు చేసినట్టు అర్థం ఏంటంటే, ఆరోగ్యం ఉంటేనే మనం బ్రతకగలము. అక్కడ ఆరోగ్యం అర్థం చేసుకోవాలి. అంటే ఆరోగ్యం అనేది ఎవరిచ్చిన ఆశీర్వాదం అంట? దేవుడిచ్చిన ఆశీర్వాదం. ప్రసంగి 3:13 ఇదే మాట ఉంటుంది. మరియు ప్రతి వాడును అన్నపానములు పుచ్చుకొని తన కష్టాజితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చే బహుమానం అని తెలుసుకుంటున్నంటారా. ఒక వ్యక్తి శుభ్రంగా అన్నం తింటున్నాడు, తినేది అరుగుతుంది అంటే అంతకన్నా అదృష్టం మరి లేదండి. ఆ వ్యక్తి ఆశీర్వాదం పొందిన వాడే దేవునితో. మీకు అర్థమవుతుందండి? డబ్బు ఉన్నడికి అరుగుతుంది, తినేదానికి డబ్బున్నడికి రోగాలండి, పేదోడు రోగాలు ఉండవు ఎక్కువ. చూడండి, ప్రతివాడు అక్కడ ఏముందంటే, ప్రతివాడు అన్నపానాలు పుచ్చుకొని తన కష్టాజితం వల్ల సుఖం అనుభవించుట దేవుడిచ్చే బహుమానం అంటాడు. మనకున్న దాంతో హ్యాపీగా సంతోషంగా లైఫ్ గడుపుతున్నా అంటే అది బహుమానం, అది ఉపకారమే. అందుబట్టి మన దేవునికి ఏం చేయాలి? మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఇవన్నీ కూడా భౌతిక ఉపకారాలండి. మొదటి ఉపకారం ఏంటి? ఉద్దేశించిన విధానం బట్టి మన దేవుని స్తుతులు చెల్లించాలి. తర్వాత ఆహారం బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. తర్వాత దేవుడు ఇచ్చిన ప్రకృతి బట్టి, దేవుని సృష్టిని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. తర్వాత మనకి ఇచ్చిన భౌతిక ఉపకారాల్లో దాంట్లో భార్య, పిల్లలు, కుటుంబం, మన ఉద్యోగం, మన ఆరోగ్యం బట్టి మనం దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇవన్నీ కూడా భౌతిక ఉపకారాలు. అయితే ఆత్మీయ ఉపకారాలు 2 మాసాలు ముగించేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 7:24-20 చదువుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 24-25 దేవుడు భౌతిక ఆశీర్వాదాల కంటే మరీ ఎక్కువ ఆశీర్వాదం మనుషులకు ఇచ్చాడండి. ఏంటో ఆశీర్వాదం అంటే రక్షణ. ఏ మనిషి కూడా పొందుకోవాలనేది, ఏ మనిషి కూడా డబ్బుతో కొనలేనిది ఏంటంటే రక్షణ. అటువంటి రక్షణ దేవుడు మనకి ఉచితంగా అనుగ్రహించాడు. రక్షణ బట్టి మన దేవుడిని కృతజ్ఞతలు చెల్లించాలి. రోమీయులకు పత్రిక 7:24-20 చదువుకుంటే పౌలు గారు మాట ఆలోచిద్దాం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణంలో శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను అంటాడండి పౌలు. నిజంగా యేసుక్రీస్తు ద్వారా భూమి మీద రాకపోయిన పరిస్థితి ఎలా ఉంటుందండి? యేసుక్రీస్తు భూమి మీద రాకపోయి ఉంటే మన స్థితి ఎలా ఉంటుందంటే, మన పాపంతో నశించిపోయి, కుళ్ళిపోయి, చచ్చిపోయి ఎటు వెళ్ళిపోతామండి? మండుచున్న అగ్నిగుండంలోకి వెళ్ళిపోతామండి. అది మన స్థితి అండి.
అటువంటి మనల్ని దేవుడు ప్రేమించి ఏం చేశాడంటే మన గురించి తన కుమారుడిని భూలోకానికి పంపాడు. యేసుతో రావడం వల్ల మనకి ఏమొచ్చిందని? రక్షణ వచ్చిందని. మనం ఎవరు కూడా పాపాన్ని జయించలేం, పాపాన్ని మనం త్రోసివేయలేం, పాపం మనతో అంటుకుపోయింది చిన్నప్పటి నుంచి భయపడద్దు. అలాంటి దాన్ని దేవుడు కృప వల్ల యేసు వల్ల మనకి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చిందండి. ఆ రక్తం వల్ల మనకి ఏమైంది? పాప విమోచన కలిగింది, పాప క్షమాపణ కలిగింది. అందుబట్టి పౌలు ఏమంటారు? అందుబట్టి నాయన నీకు స్తోత్రం తండ్రిని దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు. ఇప్పుడు మనందరం ఇక్కడ కూడుకున్నాం బట్టి దేని బట్టి కూడుకున్నాం? మనందరం చుట్టాల బట్టి కూడుకున్నామా? బంధువులు బట్టి కూడుకున్నామా? లేదా క్రీస్తుని బట్టి కూడుకున్నామా? క్రీస్తుని బట్టే, సంఘం బట్టే కూడుకున్నామా? మనది రక్త సంబంధం కాదు కానీ, భౌతిక రక్త సంబంధాలు కాదు కానీ, క్రీస్తు రక్తం వల్ల ఏర్పడిన సంబంధం మనందరం కూడా క్రీస్తు సహోదరుడు. మనందరం కూడా ఆ బాధ్యత మనకి ఎలాగొచ్చింది? క్రీస్తుని బట్టి వచ్చిందని. క్రీస్తులో రాకపోతే మనందరం ఉంటామా? మనందరం నరకం గెలిపేవారుగా ఉంటామని. కాబట్టి పౌలు గారు ఏమంటారంటే, నాయన నీ కుమారుని పెంపో, నీ రక్షణ బట్టి నీకు స్తోత్రం తండ్రి అంటారు. మరో మాట చదువుకుంటే కొలస్సీ రాసిన పత్రిక 1:12 చదువుకుందాం. పౌలు గారు మరొక మాట కూడా అంటారు. కొలస్సీ రాసిన పత్రిక 1:12 అక్కడ ఆ 12 పెద్దగా ఉంటుంది. మన కిందకు వస్తే, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతము కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలని నీవు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమనుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లింపులని దేవుణ్ణి బతిమాలుచున్నాం అంటున్నాడు పౌలు గారు సంఘంతో ఏమంటారంటే, మనందరం ఒకప్పుడు చాలా భయంకర స్థితిలో ఉండేవాళ్ళం. అటువంటి మనల్ని రక్షణ ఇచ్చి సంఘంలో కూర్చోబెట్టి మనందరూ కూడా ఎక్కడ పాత్రలు చేశారంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాల్గొనడం మనల్ని పాత్రలు చేసిన తండ్రికి అంటే అర్థం ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత మనం పరలోకం ఇస్తానని దేవుడు మనం వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ పరలోకం ఇస్తానన్న మాటను బట్టి మన దేవుడికి ఎంత విలువగా ఉన్నా సరే, మనం దేవుని వల్ల మనం తగ్గించుకొని మన పాపాలు విడిచిపెట్టి దేవుని దగ్గర వచ్చి మనం దేవునితో ఉంటే, ఆయన సంఘంలో మనం ఉంటే మనకి దేవుడు పరలోకం ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దానం బట్టి, ఆ విధానం బట్టి మీరు దేవునికి సుధారణ చెల్లించబడిన అక్కడ పౌలు గారు అక్కడ చెప్పడం జరుగుతుందని. అది ఆత్మీయ ఉపకారాలండి. ఆత్మీయ ఉపకారాలు మొదట రక్షణ గురించి మన దేవుని కృతజ్ఞతలు తెలపాలి. నాయన నాకు రోజు రక్షణ ఇచ్చావు, అందుబట్టి నీకు థ్యాంక్స్ చెప్తున్నా దేవుడు అనాలి. తర్వాత నాకు పరలోకం ఇస్తున్న వాగ్దానం చేసావు, అందుబట్టి థ్యాంక్స్ తండ్రి అనాలి. మూడోది ఏంటంటే ఆఖరి మాట చదివి ముగించేద్దాం. ప్రకటన గ్రంథము 11:7 చదువుకుంటే, ప్రకటన గ్రంథం 11:7 చదువుకుంటే అక్కడ 11:17 చదువుతాం. వర్తమాన భూత కాలంలో ఉండే దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము మీకు కృతజ్ఞతలు చెల్లించున్నాం అంటారు. అక్కడ పరలోకంలో భక్తులను పైకి వెళ్ళిపోతే అంటారు మాట ఏంటంటే, ఒకరు వెళ్తే సర్వాధికారి అంటే అర్థం ఏంటి? మమ్మల్ని ఏలువాడా, మమ్మల్ని పరిపాలించువాడా, నాయన తండ్రి మమ్మల్ని ఏలుచున్నావు, మమ్మల్ని నీ ఎదురుగా పరిపాలిస్తున్నావు, నీ పరిపాలన విధానం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించున్నావు అని అక్కడ చెప్పడం జరుగుతుందండి. కానీ పిల్లరా, ఒక క్రైస్తవులుగా మన జీవితం ఎలా ఉండాలంటే, మన ప్రతి విషయంలో కూడా దేవుడికి ఎలా ఉండాలంట? కృతజ్ఞత గలవారుగా మనం ఉండాలి. కృతజ్ఞత చెల్లించే మనసు మనం కలిగి ఉండాలి. మనం ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అనే పదం మన జీవితంలో ఎక్కువసార్లు ఉండాలండి. మనుషులకి చెప్పకపోయినా పర్లేదు కానీ మన దేవుడికి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పే మనసు మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. అలాగా కలిగిన వారే దేవుని చిత్తాన్ని జరుగుతున్న గ్రంథం సెలవిస్తుంది. మన దేవుడి కృతజ్ఞత తెలపాలంటే ప్రతి విషయం ఉందో అన్నారు. అంటే అర్థం ఏంటి? మన జీవితంలో ఏ మేలు జరిగినా, మన ఇంట్లో ఒక కొత్త వస్తువు కొన్నా, మన ఇంట్లో ఏ మేలు జరిగినా, మీకు అర్థమవుతుందా? మనకి ఏ జరిగిన మన దేవుడికి వల్ల ఏం చేయాలి? మనం తెలపాలి. కృతజ్ఞత కూటంలో మనం పెట్టుకోవాలి. ఇంట్లో కృతజ్ఞత ప్రార్థనలు పెట్టుకోవాలి. మన ఇంట్లో మనకు మేలు వచ్చిందంటే నాయన నీ వల్ల జరిగిందని మనం ఆ దృక్పథంతో ఆ దృష్టితో మనం జరిగించాలి. తర్వాత అలా చేయడం అనేది దేవుని చిత్తమైన గ్రంథం చెప్తుంది. మనం ఏ విషయంలో కృతజ్ఞత తెలపాలంటే, దేవుడు నన్ను పుట్టిన విధానం బట్టి దేవుని కృతజ్ఞతలు మనం తెలపాలి. రెండోదిగా మనం ఆ ఆహారం ఇచ్చావు,
నాకు బ్రతడానికి ఈ గాలిని ఇచ్చావు పీల్చడానికి, నాకు నీరుని ఇచ్చావు తాగడానికి, వీటిని బట్టి నీకు థ్యాంక్స్ చెప్తున్నా మన దేవునికి తెలపాలి. తర్వాత నాకు ఇచ్చిన ప్రకృతిని సృష్టిని బట్టి మన దేవునికి కృతజ్ఞత తెలపాలి. తర్వాత మనకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి భార్య పిల్లలు ఉద్యోగం వీటి బట్టి మన దేవునికి మనం కృతజ్ఞత తెలపాలి. తర్వాత మనకి ఇచ్చిన ఆది ఉపకారంలో రక్షణను బట్టి, మనకి ఇచ్చిన పరలోకాన్ని బట్టి, మనకు దేవుడు మనం ఏడుచున్నాడు అని ఏడు కూడా బట్టి మనం మన కృతజ్ఞతలు దేవుడికి తెలపాలి. కృతజ్ఞతలు తండ్రి అయిన దేవుడికి చెల్లించాలి. తర్వాత ఇంకెవరు చెల్లించాలి? ప్రభుని యేసు ద్వారా మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఇద్దరికి చెల్లించాలి. అర్థమవుతుందండి? మీకు తెలుసు కదా తండ్రి వేరు కుమారుడు వేరని. తెలుసు కదా, మీకు విషయం తెలుసు కదండి. మా స్టార్ట్ వారు ఏమనుకుంటారు? ముగ్గురు ఒకరు అనుకుంటారు. ముగ్గురు ఒకరు కాదు, ముగ్గురు వేరు వేరు. తండ్రి వేరు కుమారుడు వేరు. మనం యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చేయాలి, యేసుక్రీస్తు ద్వారా మన కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే ఆయన కూడా స్తోత్రాహుడైన గ్రంథం మనకి చెప్తుంది. ఒకసారి 10 మంది కుష్ఠరోగులు వస్తే యేసుక్రీస్తు బాగు చేశారు. బాగు చేసిన తర్వాత 10 మందిలో ఒకప్పుడు కుష్ఠరోగులు ఉండేవారండి. లోకస్వార్త 17లో ఉంటుంది. 17 ఒకసారి ఈ చదివి మనం ఊహించేద్దాం. ఒకసారి లోకస్వార్త 17 అధ్యాయంకి 12 చదువుకుందాం. అక్కడ ఏమైందంటే ఒక 10 మంది కుష్ఠరోగులు ఉండేవారట. కుష్ఠరోగం అంటే తెలుసు కదా మీకు. 17 మనం ఒకసారి 12 చదువుకుంటాం. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళిచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరం నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు వారితో చెప్పాను. వారు వెలిచుండగా శుద్ధులయ్యారు. ఒక 10 మంది కుష్ఠరోగులండి. ఆనాడు కుష్ఠరోగం వస్తే ఊళ్ళో ఉన్నచోడు కాదు, బయట తోసేవారండి. వాళ్ళు ఊళ్ళో రాని అర్హత వాళ్ళకి లేదు. ఎందుకంటే ఆ కుష్ఠరోగము అంటువేదని, మాకు అంటిపోద్దని భయంతో దూరంగా ఉంచేవారండి. వాళ్ళ చేతికి ఎప్పుడు సీము అవన్నీ కారుతో చాలా చూడకుండా భయంకరంగా కనబడతారు చూడడానికి. వాళ్ళు అంటని వరకు ఉంటారు ఒకప్పుడు. అటువంటి వారు యేసు రాగానే వాళ్ళు ఏమన్నారట, నాయన మమ్మల్ని బాగు చేయనన్నా స్వస్థపరిచి అన్నప్పుడు యేసు ఏమన్నారు అప్పుడు? అయితే ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కామర్చిన వారితో చెప్పాను. వారు వెలిచుండగా శుద్ధులయ్యారు. ప్రభువు చెప్పారు, అది మీరు వెళ్ళండి అని. మీరు వెళ్ళినప్పుడు ఆ మాటతోనే మార్గ మధ్యలో అందరూ కూడా జబ్బు నయమైపోయిందండి. నిజంగా ఎంత అదృష్టవంతులు. చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టిన నుంచి ఆ జబ్బుతో ఉంటే యేసు మాటతో ఏముంది, అందరూ కూడా శుద్ధులైపోయారండి. అలా చేసిన తర్వాత వాళ్ళ మొదట ఏం చేయాలండి? అప్పుడు వాళ్ళు యేసు దగ్గరికి వచ్చి, ఆయన ప్రభువా నీ స్తోత్రం తండ్రి, ప్రభువు శుద్ధులు చెల్లించి దేవుడు శుద్ధులు చెల్లించాలండి. వాళ్ళలోనట చదువుకుంటే, వారిలో ఒకడు 15 చదువుకుంటే, తనకు స్వస్థ కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు. ఎవరయ్యా ఆయన? యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశాడట? కృతజ్ఞతలు చెల్లించాడండి. ఎవరు చెల్లించాడు? కుష్ఠరోగి. ఒక కుష్ఠరోగి. 10 మంది కుష్ఠరోగులు ఉంటే ఎంతమంది బాగయ్యారు? అంతా బాగయ్యారు. ఒక్కరు మట్టుకు తిరిగి వచ్చి థ్యాంక్స్ చెప్పారండి. ఎవరికి? అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? ఆ ప్రభు ఏమన్నారండి? 17 అందుకు యేసు, 10 మంది శుద్ధులేరు కారా ఆ తమ్ముడు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుడు మహిమపరచుకు తిరిగి వచ్చి మరి ఎవడనో అగపడలేదని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసం స్వస్థపరిచిన వారితో చెప్పాను. అప్పుడు యేసు ఏమన్నారండి? వాళ్ళు రాపోయినా పర్లేదు, మీరు బాగుపడ అది చాలు అన్నాడు ఆయన యేసుక్రీస్తు వారు. 10 మంది మరి 9 అని అడిగారు. ఎందుకు అడిగారు ఆయన? చెల్లించాలి, తొలగ చెల్లించాలి. అంటే మనుషులు అలా తయారవుతారండి. మనం మేలు చేసినా సరే మనుషులు ఎలాగుంటారంటే ఆ మేలు గుర్తించరండి. మన స్వభావం అంతా థ్యాంక్స్ చెప్పడానికి మన మనసు రాదండి. ఎందుకో మేలు పొందుకుంటాం. భౌతికం కూడా అదే జరుగుతుంది. జరుగుతుంది లేదా? చాలా మంది హెల్ప్ చేస్తారు, హెల్ప్ పొందుకుంటాం, మేలు జరుగుతుంది. కానీ మన థ్యాంక్స్ మాట అన్నమాట. అటువంటి బుద్ధి అది దౌర్భాగ్య బుద్ధి, నిజంగా అది సాతాన బుద్ధి నిజంగా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక వ్యక్తి యాక్సిడెంట్ చావుబతులో ఉన్నాడండి. ఆ వ్యక్తిని మరొక వ్యక్తి చూసి ఆ వ్యక్తికి పాపము హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేసి మొత్తం అంతా బాగు చేసి హాస్పిటల్ బిల్లు కూడా ఆయనే కట్టి అంత చేసిన తర్వాత ఆ వ్యక్తి థ్యాంక్స్ చెప్పకపోతే ఎలా ఉంటుందండి సహాయం చేసిన వ్యక్తికి? ఇప్పుడు మనం కూడా అదే పరిస్థితి అండి. మన పాపలు ఉన్నామంటే మన సోమబోతులు ఉన్నాం. అప్పుడు యేసు ఏం చేశాడు? మళ్ళీ వచ్చి హాస్పిటల్ జాయిన్ చేసి మనం ఏం చేస్తాడు? మళ్ళీ ఆత్మీయంగా తన రక్తం ఇచ్చి బ్రతికించాడు.
మన రక్తం పోతే తన రక్తం మనల్ని బతికించండి. అప్పుడు ఏమైంది? అప్పుడు మనం బ్రతికామండి. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాలి కదండి, చెప్పాలి. కానీ థ్యాంక్స్ చెప్పని స్థితిలో మనం కూడా ఉండిపోతున్నాం. పిల్లరా, ఎక్కడి నుంచి మన జీవితంలో, మన ప్రార్థనలో, మన ఎల్లప్పుడూ మన మనసుల్లో దేవునికి మన కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రతి విషయంలో చెల్లించిన గ్రంథం చెప్తుంది. ప్రతి విషయం మనం ఏ మేలు పొందినా ప్రతి సందర్భంలో నాయన తండ్రి ఏం లేదు, తండ్రి నీకు స్తోత్రము అనుకుంటే చాలండి. తండ్రి నీకు స్తుతులు అంటే ఆ కృతజ్ఞత తెలపడంలో ఏముందటంటే ఒక వినయభావం ఉంటుందట. థ్యాంక్స్ చెప్పడంలో ఏముంటుందట? ఒక విధేయత ఉంటుంది. మాకు లోబడిన ఒక గౌరవార్థం చెప్పే మాట అండి. కాబట్టి ఎక్కడి నుంచైనా మన జీవితంలో కృతజ్ఞత గలవారుగా జీవిద్దాం. కృతజ్ఞతలు మన దేవునికి, తండ్రిని దేవునికి, యేసువుకు చెల్లిద్దాం. అలాగుంటే మన జీవితం నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదించిన గ్రంథం మనకి సెలవిస్తుంది. దేవుడి మాటలని మన హృదయంలో దీవించి ఫలింపజేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.